హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో అన్ని పూల పండ్ల మొక్కలకు, ముఖ్యంగా గులాబీ, మందారం, మల్లె, విరజాజి, గుత్తుపూలు ఇలాంటి మొక్కలకు అన్నింటికీ వేసవిలో అన్ని పోషకాలను అందజేసే ఒక స్పెషల్ టానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని చూపించబోతున్నాను. మన ఇంట్లో కిచెన్లో దొరికే వాటితోనే మొక్కలకు మంచి పోషక ద్రావణాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఆ పోషక ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. వేసవికాలం వచ్చేసింది. అప్పుడే ఏప్రిల్ మంత్ కూడా వచ్చేసింది. టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. మీ మొక్కలు ఈ ఎండ వేడిని తట్టుకోలేక పాడైపోతున్నా, మీ మొక్కల్లో అసలు ఎదుగుదల లేకపోయినా, మీ గార్డెన్లో ఉన్న మందారం, మల్లె, సమ్మర్లో పూసే పూల మొక్కల్లో అసలు ఒక్క పువ్వు కూడా పూయట్లేదు, మొగ్గలు రావట్లేదంటే నేను ఇప్పుడు చూపించబోయే హోమ్మేడ్ స్పెషల్ టానిక్ ఇవ్వాల్సిందేనండి. వేసవిలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పూల మొక్కలకు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడలేం కాబట్టి ఇంట్లో సులభంగా దొరికే వాటితోనే అన్ని పోషకాలు అందించే ఒక మంచి హోమ్మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. పోషక ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సినవి ఆనియన్ పీల్స్, ఉల్లిపాయ తొక్కలండి. ఉల్లిపాయ తొక్కలతో అన్ని పూల మొక్కలకు చాలా పోషకాలు అందించవచ్చు. మన ఇంట్లో రోజు ఖచ్చితంగా ఆనియన్స్ ఉపయోగిస్తాం. కట్ చేసినప్పుడు వాటిని పారేయకుండా కలెక్ట్ చేసి ఒక కవర్లో లేదా డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఆనియన్ పీల్స్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం బాగా ఉంటాయి. గులాబీ, మందారం లేదా ఏదైనా మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నా, ఐరన్, మెగ్నీషియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ మీ మొక్కలలో కనిపించినా అటువంటి మొక్కలకు ఆనియన్ పీల్స్తో చేసిన ఫెర్టిలైజర్ని ఖచ్చితంగా అందించండి. ఆనియన్ పీల్స్లో ఎక్కువ శాతం పొటాషియం ఉండడం వల్ల అన్ని పూల మొక్కలకు చాలా మంచిది. గులాబీ, మందారం, మల్లె అన్నింటికి చాలా మంచిది. ఈ ఉల్లిపాయ తొక్కలను ఎండబెట్టి పౌడర్గా చేసి కూడా మొక్కలకు అందించవచ్చు. ఒక బకెట్ తీసుకొని అందులో ఒక 2 కప్పులు లేదా 2 గుప్పెళ్ళు ఉల్లిపాయ తొక్కల్ని వేసుకోండి. తర్వాత అరటిపండు తొక్కల్ని తీసుకుందాం. ఒక 4 అరటిపండు తొక్కల్ని తీసుకుంటున్నాను. ఇవి కూడా మనం రోజు తినేవే కాబట్టి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా. అరటి తొక్కల్లో పొటాషియం చాలా పుష్కలంగా ఉంటుంది. ఒక న్యాచురల్ పద్ధతిలో ఈ అరటి తొక్కల ద్వారా మనం అన్ని పూల పండ్ల మొక్కలకు పొటాషియం అందించవచ్చు. మొక్కలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అరటి తొక్కల్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ వల్ల మొక్క వేరు భాగం బలపడుతుంది. కాల్షియం వల్ల మొక్క కొమ్మలు దృఢంగా తయారవుతాయి. ఈ 4 అరటిపండు తొక్కల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఆరెంజ్ పీల్స్, నారింజ తొక్కలు. ఇవి కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. వేసవిలో ఈ పండ్లు చాలా సులభంగా అందరికీ దొరికేవే. పండ్లు తినేసిన తర్వాత వీటి తొక్కలు పడేయకుండా కలెక్ట్ చేసి తీసుకున్నాను. 3 నారింజ తొక్కల్ని తీసుకున్నాను. ఆరెంజ్ పీల్స్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మట్టి సారవంతంగా తయారవుతుంది. ఈ నారింజ తొక్కల్ని మీరు ఎండబెట్టి పొడిగా చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చండి. ఆరెంజ్ పీల్స్తో చేసిన ఫెర్టిలైజర్ మట్టిలో ఇవ్వడం వల్ల సాయిల్ ఎసిడిక్ నేచర్ని పెంచుతుంది. వీటి స్మెల్ ఘాటుగా ఉండడం వల్ల మొక్కలకు తెగుళ్లు రాకుండా ఉంటాయి. ఎటువంటి పెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా దరిదాపుల్లోకి రాదు. వీటి తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ని మొక్క ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల శంకు పురుగులు, ఎఫిడ్స్, చీమలు, యాంట్స్ మొక్కకు పట్టకుండా ఉంటాయి. లాస్ట్గా చిన్న బెల్లం ముక్క తీసుకొని ఇలా నీటిలో కరిగించి ఆ నీటిని యాడ్ చేయండి. ఎక్కువ బెల్లం అవసరం లేదు. ఇలా 2 చిన్న ముక్కలు నీటిలో కరిగించి వేస్తే సరిపోతుంది. బెల్లం ఉపయోగించడం వల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ బాగా జరిగి ఇందులో మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే మైక్రోబ్స్, ఒక బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ని యాడ్ చేయండి. 2 లీటర్ల వరకు యాడ్ చేయండి. 3 రోజుల పాటు ఈ తొక్కలన్నీ ఈ వాటర్లో నానబెట్టాలండి. ఈ బకెట్ని ఎండలో పెట్టకూడదు. ఏదైనా నీడగా ఉన్న ప్రదేశంలో మాత్రమే పెట్టుకోవాలి. రోజు ఒకసారి మూత తీసి దీన్ని కలుపుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత చూడండి ఎంత మంచి పోషక ద్రావణం తయారైందో. మంచి స్మెల్ కూడా వస్తుంది.
ఇది అన్ని పూల పండ్ల మొక్కలకు కూడా సంజీవనిలా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. దీంట్లో ఉండే పోషకాలను మరింత రెట్టింపు చేయాలంటే ఇందులో ఒక 10 ml సీవీడ్ లిక్విడ్ ఉంటే అది కూడా వేసుకోండి. సీవీడ్ అంటే సముద్రపు నాచు నుండి తయారు చేసిన ఆర్గానిక్ న్యాచురల్ ఫెర్టిలైజర్. మీ దగ్గర సీవీడ్ లేకపోతే ఏమీ యాడ్ చేయక్కర్లేదు, నాట్ కంపల్సరీ. సీవీడ్లో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ తయారైన ద్రావణాన్ని డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయకూడదు. పవర్ఫుల్ ఫెర్టిలైజర్ కదా, దీన్ని నార్మల్ వాటర్తో 1:4 రేషియోలో డైల్యూట్ చేయాలి. అంటే తయారైన లిక్విడ్కి మనం 4 ఇంతలు నార్మల్ వాటర్ని కలపాలండి. చూసారా, చీప్ అండ్ బెస్ట్లో వేసవి ఎండలకు మొక్కలను కాపాడే ఎంత చక్కటి ఫెర్టిలైజర్ తయారైందో. దీన్ని మీరు 15 రోజులకు ఒకసారి అన్ని పూల పండ్ల మొక్కలకి ఇచ్చి చూడండి. 2-3 సార్లు ఇచ్చేసరికి డిఫరెన్స్ మీరే చూస్తారు. మందారం, మల్లెపూలు, గులాబీలు చాలా బాగా పూస్తాయి. అలాగే మొక్కల ఎదుగుదల కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మొగ్గలు, పూలు ఎక్కువ పూస్తాయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని సాయంకాల సమయంలో 5 ఆ టైంకి లేదా ఉదయం 6 గంటలకు ఎండ రాకముందు ఇవ్వండి. బాగా ఎండగా ఉన్న సమయంలో ఇవ్వకూడదు. ఉదయం 6-7 లోపు ఎండ రాకముందే ఇవ్వాలి, లేదా సాయంత్రం 5 దాటిన తర్వాత ఇవ్వాలి. అలాగే సమ్మర్లో మీ మొక్కలను గ్రీన్ నెట్ కింద పెట్టుకోండి. రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా వాటరింగ్ చేయండి. మనం పెంచుకునే మొక్కలను కూడా చిన్నపిల్లల్లాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. రోజు సమయం కేటాయించి వీటికి మంచిగా నీటిని అందించండి. మొక్కలను దాహంతో మాత్రం అస్సలు ఉంచకండి. అలాగే మీ చుట్టుపక్కల ఉండే పక్షులకు కూడా గార్డెన్లో ఏదో ఒక చోట వాటర్ వేసి పెట్టండి. పాపం చాలా పక్షులకు దాహం తీర్చిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.